నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. నేడు నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ అవగాహన సమాయత్తపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, డీలర్లకు, ఫెర్టిలైజర్ షాప్ యాజమానులకు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించవద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు లాస్ట్ 3-4 years లో సస్పెన్షన్ అయింది, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, రివోక్ చేశారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ అ డిఫరెంట్ నేమ్ అండ్ స్టైల్ వాళ్ళు భార్య పేరు మీదనో ఇంకో థర్డ్ పార్టీ పేరు మీదనో లైసెన్స్ తీసుకొని, కంపెనీ పేరు డిఫరెంట్ ఉంటుంది, సేమ్ మనిషి మళ్ళీ నడుపుతారు, మళ్ళీ కొత్త దుకాణం పెడతారు. ఇట్లాంటిది కొన్ని మన నోటీస్కి వచ్చినాయి. అలాంటి వాళ్ళని కూడా వెంటనే ఐడెంటిఫై చేసి యూ మస్ట్ రివోక్ దోస్ లైసెన్స్ ఆల్సో. అంటే జస్ట్ కంపెనీ పేరు మీద ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే నేను ఇంకో పేరు పెట్టుకొని ఆపరేట్ చేయడానికి లేదు, దట్ ఈస్ ఆల్సో అగైన్స్ ది లా. అలాంటి వాళ్ళ మీద కూడా వెంటనే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ రివోక్ దోస్ లైసెన్సెస్ ఆల్సో. సో వన్స్ మీరు ఇట్లాంటిది ఏమైనా స్పూరియస్ సీడ్స్ కానీ, ఎక్స్పైర్డ్ సీడ్స్ కానీ, నాన్ సర్టిఫైడ్ సీడ్స్ కానీ ఇట్లాంటివి మీరు అమ్మేసి పట్టుబడితే మాత్రం లైఫ్ టైం మీ బిజినెస్ అనేది పోతుంది. లైసెన్స్ డీలర్స్ అట్లాంటి రిస్క్ తీసుకోవడానికి అసలు దర్ ఇస్ నో పాయింట్. మీరు మంచి బిజినెస్ ఉన్నది, మంచి ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్కి మీకు మంచి బంధం ఉంది, సో మీరు అది అట్లానే కంటిన్యూ చేయండి. ఎవరో చెప్పిన మాట విని మిస్గైడ్ అయ్యి మళ్ళీ మీ ఫ్యూచర్ని మీరు పాడు చేసుకోవద్దు. ఏఓస్ కొంచెం ఏఈఓస్ని పెట్టేసి ఇప్పుడు మీరు లైసెన్స్ షాప్స్ 100% ఇన్స్పెక్ట్ చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. కానీ ఇప్పుడు డీలర్స్ రిక్వెస్ట్ చేసినట్టుగా మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడం అనేది అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు సీ దట్ ఫార్మర్స్ ఆర్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. అది కాకుండా చిన్న చిన్న ఎర్రర్స్, ఇప్పుడు రిజిస్ట్రీ అప్డేట్ కావడం కొంచెం లేట్ అయ్యింది, అట్లాంటి వాటికి ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు. అంటే మీ ఎనర్జీ కూడా అలాంటి వాటిలో పోవద్దు. సో వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు మంచి ఇంటెన్షన్తో మంచి బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ దాన్ని ఒక ఇది హరాస్మెంట్ టైప్లో కాకూడదు. 100% ఇన్స్పెక్షన్స్ అనేది విత్ తప్పు చేయని వాళ్ళకి మినిమల్ హరాస్మెంట్తో అది ఉండాలి. ఇది మాత్రం కాకుండా మీ ఏఈఓస్ని పెట్టి విలేజెస్లో మీరు ఎక్కువ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి. అంటే ఫార్మర్స్ ఎవరైనా ఎక్కడన్నా అమ్ముకొని వచ్చారో అట్లా గుసగుసలు వినబెడతా ఉంటాయి. ఇప్పుడు మనకు 130 మంది ఇది ఏఈఓస్ ఉన్నారు, రైతు వేదికస్ ఉన్నాయి. ప్రతిరోజు రైతులకి ఏదో ఒక ట్రైనింగ్ కార్యక్రమం అని లేకపోతే క్రాప్ బుకింగ్ అని పోతుంటారు వస్తుంటారు ఏఈఓస్. అప్పుడు ఈ విలేజెస్లో వచ్చి ఎవరన్నా అమ్ముతున్నారా, ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ కానీ, ఏజెంట్లు కానీ అట్లా లైసెన్స్డ్ ప్రెమైసెస్లోనే అమ్మాలి. సో బయట ఏమైనా